సాంబార్ లేకుండా సాపాటే లేదు. సాంబార్ అనేది దక్షిణ భారతీయ భోజనంలో అత్యంత పోషకాహార వంటకాల్లో ఒకటి. దీనిలో పప్పు, కూరగాయలు, మసాలాలు, చింతపండు కలయికల వల్ల ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన పూర్తి పోషకాహారంగా తయారవుతుంది. కందిపప్పులో హై క్వాలిటీ ప్రోటీన్, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్ ఉంటాయి. కందిపప్పు కండరాలను బలపరిచి శరీర బలాన్ని పెంచుతుంది. శరీరానికి స్థిరమైన ఎనర్జీ లెవెల్స్ని ఇవ్వటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి పేగుల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. పొటాషియం మరియు ఫోలేట్ ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. సాంబార్లో వేసే క్యారెట్, మునగ, గుమ్మడికాయ, వంకాయ, బీన్స్, టమాటా, బెండకాయ మొదలైన కూరగాయల్లో విటమిన్ ఏ, సి, కే, బి కాంప్లెక్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉంటాయి. కూరగాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి, కంటి చూపును మెరుగుపరుస్తాయి, కణజాలాన్ని రక్షించే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. జీర్ణక్రియను సక్రమంగా నడపడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల సాంబారు బరువు నియంత్రణకు అనుకూలమైన ఆహారం అవుతుంది. ఇంకా సాంబార్లో వాడే చింతపండు, బెల్లం, పసుపు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు లాంటి ఇంగ్రీడియంట్స్ వల్ల మన శరీరానికి బరువు నియంత్రణకు సహాయపడతాయి. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పొటాషియం అధికంగా ఉన్న పప్పులు మరియు కూరగాయల వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కాలేయం మరియు పేగులకు సహజమైన డీటాక్స్ ఆహారం. ఎక్కువసేపు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తుంది. అందుకే మన దక్షిణ భారతదేశంలో సాంబార్ని అన్ని ఆహారాల్లో ఒక డిష్గా తప్పనిసరిగా వాడతాము.